అన్ని రకాలంటే అటు పౌరాణికాలు కావచ్చు, సంస్కృత అన్నిట్లోనూ యాక్చువల్గా వేసి మెప్పించిన మహానుభావుడు. అదేవిధంగా రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయిన ఒకే ఒక వ్యక్తి ఇంతవరకు భారతదేశంలో ఎవరు లేరు. అటువంటి గొప్ప వ్యక్తి పేదల కోసం కూడు గుడ్డ నీడ అనే నిదానంతో వచ్చి ₹2 కేజీ బియ్యం స్టార్ట్ చేసిన మహానుభావుడు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి గుడ్డ అనే దాంతో జనతా అవసరాలను ఆ రోజు స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి ఇళ్ళు కావాలని మొట్టమొదటి స్టార్ట్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇలా పేదల కోసం ఎన్నో పథకాలు రచించి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు వాటిని కొనసాగిస్తున్నారు. అనేక ప్రభుత్వాలు కూడా ఈరోజు భారతదేశంలో వారు ఆ రోజు ప్రారంభించిన పథకాలని అనేక రాష్ట్రాలు ఈరోజు ప్రారంభించి ముందు తీసుకుపోతున్నాయి. వాళ్ళందరూ కూడా ఆదర్శం ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సగభాగం కల్పించింది కూడా ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా భారతదేశంలో అటు రాజకీయ రంగంలోనూ మరియు సీనియర్ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు చేసి తెలుగు ప్రజల యొక్క తెలుగు వాళ్ళంటే ఒకప్పుడు యాక్చువల్గా చాలా చిన్న చూపు చేసేవాడు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడు. ఆ మహానుభావుడికి అందరూ శ్రద్ధాంజలి వచ్చారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ నర్తకి సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఎంతో ఘనంగా ఆయనకి నివాళులు అర్పిస్తాం. అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బేద రవీంద్ర గారు, అదేవిధంగా నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన పట్టాభిరామరెడ్డి మరియు తదితరులు అందరూ కూడా నమస్కారం చేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతో చారిత్రాత్మకంగానే స్థాపించి ఇన్ని లక్షణాలు కలిగిన మా దేవానికి భారతరత్న ఎందుకు ఇవ్వటం లేదు కేంద్ర ప్రభుత్వం చెప్పి మేము బాధపడుతున్నాం. అందుకే తప్పనిసరిగా వచ్చే జనవరి 18 లోపల అన్నగారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నా. దీనికోసంగా ఎన్నో విధంగా కోటి సంతకాలు కూడా చేశాం. అదేవిధంగా నిరాదీక్షలు చేశాం. భవిష్యత్తులో కూడా మన పార్టీని మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఎన్నో విధాలుగా విన్నవించుకున్నట్టుగా అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున మేము చింతిస్తున్నాము. అది తప్పకుండా సాధించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఇప్పుడు నగర తొలి పౌరు